అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ రెడ్డి. నేను గత 30 సంవత్సరాల పైనుండి కంప్యూటర్ హార్డ్వేర్ సేల్స్ అండ్ సర్వీస్ షాప్ రన్ చేసేవాడిని. ప్రస్తుతం జిరాక్స్ షాప్ రన్ చేస్తున్నాను. గత కొన్ని ఏళ్ళుగా విపరీతమైన అప్పులు అయిపోయి ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయింది. జీవితం చాలా దుర్భరంగా నడుస్తుంది. దుర్భరం అంటే అత్యంత దుర్భరం. నా 17వ ఏట నుండి నా సొంత సంపాదన రేడియో రిపేరింగ్ స్టార్ట్ చేసి తర్వాత 1 సంవత్సరంలోనే టీవీ రిపేరింగ్, టీవీ సర్వీస్ చేస్తూ తర్వాత కొన్ని సంవత్సరాలకి కంప్యూటర్ హార్డ్వేర్లో కంప్యూటర్కు స్టార్టింగ్ టైంలోనే 96లోనే కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ స్టార్ట్ చేశాను. ఇంచుమించు ఒక జిల్లా పరిధిలో నేను వర్క్ చేసేవాడిని. నాకు చిన్నప్పటి నుండి ఎవరైనా బాధపడితే, ఎవరైనా ఇబ్బందులు ఉన్నా చూడలేను. నాకు ఏంటంటే బైబర్త్ వచ్చింది అది. అందుకనే నా సొంత సంపాదన, నా కష్టార్జిత ఎప్పుడైతే రావడం మొదలుపెట్టిందో అప్పటి నుండే నాకు అందరికీ వీలున్నంత సహాయం చేయడం, ఎవరికి బాగోలేదన్నా వాళ్ళకి ఉపయోగపడడం, అలాగా చేసుకుంటూ చిన్న స్థాయి నుంచి అది అనుకోకుండా అలాగా పెరిగిపోయి లక్షల మీద చేసి పరిస్థితికి వెళ్ళాను. చేయడం ఎలా ఉన్నా చేసినా నిలబడేవాడిని. ఆ బిజినెస్ కూడా అలాగ ఉండేది. అప్పుడు అక్కడికి చాలామంది మా ఫ్రెండ్స్ బాగా చెప్తూనే ఉండేవారు, అమౌంట్ సేవ్ చేసుకో, ఎందుకు మొత్తం అందరికి అలాగా డబ్బంతా పాడు చేసుకుంటూ డబ్బంతా అలా సహాయం చేస్తావు అని చెప్పేసి చాలామంది హెచ్చరిస్తుండేవారు. కానీ ఏంటంటే నాకు అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఆ సహాయాలు చేయడం ప్రక్కన పెడితే నా మంచితనాన్ని ఆశ్రయ చేసుకుని చాలామంది స్నేహితులు, రిలేటివ్స్ నన్ను మోసాలు చేసి, నన్ను ఉపయోగించుకుని, వాడుకుని, మంచితనంగా మాట్లాడుతూ చివరికి నన్ను చాలా దారుణంగా ఉపయోగించుకుని విపరీతమైన మోసాలు నాకు చేసేవారు. మధ్యలో జామీన్లు పెట్టించుకొని, షూటీలు పెట్టించుకొని వాళ్ళు ఎస్కేప్ అయిపోయి నేను అవన్నీ కట్టుకోవడం, లక్షలు ఎదురు దెబ్బలకి వాటికి ఇంకా కొంచెం సంపాదన కొంచెం డౌన్ అవుతులకి ఈ అప్పులు పెరగకపోవడం మొదలుపెట్టినాయి. అప్పుల భారం, విపరీతమైన భారం, ఇంకా వడ్డీలు వాటికి వాళ్ళు ఇది ఇంకా అలాగా ఎలా పెరుగుతుందో దానికే తెలియదు. 2018 సంవత్సరానికి చాలా అంత ముందర 30 సంవత్సరాల పైనుండి 2-3 సార్లు మధ్యలో పడినా మళ్ళీ లేచిపోయాను, మళ్ళీ నిలబడిపోయాను కష్టపడి. ఆ తర్వాత మరలా అలా కొట్టి చాలా హై లెవెల్కి వెళ్ళిపోయినాయి అవి. అక్కడికి ఉన్న ఇల్లు అమ్మేశాను, ఉన్న ఇల్లు, కారు ఇవన్నీ తీసేశాను. అయినా అప్పులు తీరలా. లాక్డౌన్ ముందు బాగా పడిపోయాను. అందరూ లాక్డౌన్ తర్వాత పడిపోయారు, నేను అప్పటికే పడిపోయాను. ఇంకా లాక్డౌన్లో ఇంకా పరిస్థితి చెప్పుకోకర్లేదు, మీకు అందరికీ తెలిసిన విషయం. బ్రహ్మాండంగా నడిచే వాళ్ళు కూడా లాక్డౌన్ అయిన తర్వాత పడిపోయారు. చాలామంది జీవితాలు పోయినాయి. ఇంకా నాకైతే దుర్భరం అన్నమాట. ఎంతోమందికి బాగోలేదంటే ఎంతమందికి జీవితాన్ని ఇచ్చాను నేను, కానీ ఈ రోజున ఒక్కరు కూడా కనిపించట్లేదు. కానీ అదృష్టం ఏంటంటే చాలా విలువనిస్తారు. చాలా కొన్ని వందల మంది కాదు, ఇంకా వేల మందే ఉంటారు, చాలా విలువనిస్తారు నా జెన్యూనిటీకి అంతా. కానీ నా జీవితానికి అది పని చేయలేకపోయింది. పేరు మాత్రం మిగిలింది, మనిషిని ఎందుకు పనికిరాకుండా పోయాను. అలా తిరుగుతూ ఉంటే కరోనా
నాకు కరోనా వచ్చి ఇంటి దగ్గర పడిపోతే ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఆ రోజు ఇంచుమించు 2 రోజులు 3 రోజులు అలా పడి ఉన్నాను ఇంట్లో. మా పక్క పోర్షన్ ఆయన ఒక మెడికల్ షాప్లో చేస్తారు. ఆయన విషయం తెలిసి ఒక ఈ కిట్ తీసుకొచ్చారు, ట్యాబ్లెట్స్ 450 ఎంతో. ఆయన కవర్ తగిలించి బయట డోర్కి తగిలించి నాకు ఫోన్ చేసి ట్యాబ్లెట్స్ ఇక్కడ పెట్టాను వేసుకున్నాను. ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని కొంచెం రికవర్ అయిన తర్వాత ఒక వారం రోజులు అయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఏదోలో తేరుకొని ఏదో ఎక్కడో అడిగి మళ్ళీ ఇంకో సెట్టు బయట తీసుకుని అలా తగ్గించుకున్నాను. ఆ తర్వాత ఎందుకంటే చిన్నప్పటి నుంచి విల్ పవర్ ఎక్కువ నాకు. ఎంత ఫీవర్ ఉన్నా 102 103 ఉన్నా సరే నేను మామూలుగా తిరుగుతాను. శరీరం ఎంత సహకరించకపోయినా విల్ పవర్తో అలా నడిచేస్తాను. అలాగే తిరిగి మళ్ళా జీవన పోరాటం. ఈ లోపల ఊపిరి అందేది కాదు నాకు. ఆ కరోనా తగ్గింది కానీ ఊపిరి అందేది కాదు అసలు నాకు. చాలా నరకం అనిపించాను ఊపిరి అందాక. ఏమి చేయించుకోలేను, ట్రీట్మెంట్కి వెళ్ళలేను. లక్షలు వెళ్తాయి హాస్పిటల్కి వెళ్తే లక్షలు. గవర్నమెంట్ హాస్పిటల్కి అంటారా, అక్కడ వెళ్ళి మళ్ళీ క్వారంటైన్లో అక్కడెక్కడో గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ వెళ్ళి నేను బీసిపోయానంటే మళ్ళీ ఇల్లు గడదు. దాని గురించనే అలా బయట తిప్పలు పడ్డాను నేను. ఆ ఊపిరి అందనప్పుడు కూడా మెడికల్ షాప్కి వెళ్ళి అంటే ఇలా ఊపిరి అందట్లేదు, కొంచెం ఏమన్నా ట్యాబ్లెట్స్ ఉంటే ఉండంటే వాళ్ళు ఏదో ట్యాబ్లెట్ ఏ వేసుకోండి, అలాగా బ్రతికాను. ఆ తర్వాత కూడా ఒంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్, చెప్పుకోలేనన్ని రోగాలు, ఏ ఒక్కటి కనీసం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని పరిస్థితిని అలాగ అనిపించడమే. ఎంత అయిను, ఎంత భరించలేని నొప్పులు బాధలైనా సరే అలాగ అనిపిస్తూనే ఉన్నాను. హాస్పిటల్ కూడా చూపించుకునే పరిస్థితి రోజుకి బాగా దిగజారిపోతుంది పరిస్థితి. షాప్ అసలు నడవడం లేదు. జిరాక్స్లతో వీటితో జిరాక్స్లు కూడా ఎక్కువ రావట్లేదు. కంప్యూటర్ సర్వీస్ చేయడానికి అసలు ఏమాత్రం పెట్టుబడి లేక, అసలు వర్కింగ్ క్యాపిటల్ లేక పూర్తిగా ఇంకా అసలు నిలబడలేకపోతున్నాను. బ్యాంక్ లోన్లు కానీ అటువంటి ఏమైనా ట్రై చేద్దామంటే సిబిల్ కంప్లీట్ డెడ్ అయిపోయింది. ఆ లాస్ట్లో క్రెడిట్ కార్డు ప్రాబ్లమ్స్, శ్రీరామ్లో లోన్ ఏదో ఉంటుంది, లాంగ్ లైఫ్లో అలాగ ఉండిపోయి అది అన్నీ క్లియర్ చేసిన మొత్తానికి తిప్పలబడి అన్నీ క్లియర్ అయినాయి కానీ సిబిల్ మొత్తం డౌన్ అయిపోయింది. దాంతో ఏంటంటే ఏ విధమైన లోన్ కూడా రావట్లేదు నాకు. బయట నుండి ₹1 ఇచ్చి అవకాశమే లేదు. చేయూత కనబట్టలేదు నాకు. బ్యాంక్ వాళ్ళని అడిగాను, కనీసం ఇది వస్తుంది కదా ముద్రా లోన్ లాంటివి ఏమన్నా ఉంటాయి కదండి. స్టేట్ బ్యాంక్ వెళ్ళి అడిగితే ఎంత వెటకారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నా దగ్గర పనిచేసిన కుర్రోళ్ళకి 2 లక్షలు ఇచ్చారు. అప్పుడు నేనే నా అకౌంట్లో, నా ఫార్మ్ అకౌంట్లో మార్చి వాళ్ళకి ఆ అమౌంట్ ఇచ్చాను. కొటేషన్ అయితే నేనే 2 లక్షలు, లక్ష కట్టక్కర్లేదు వితౌట్ సెక్యూరిటీ. 30 years పై నుంచి నేను ఐటీ రిటర్న్స్ వేస్తున్నాను. నా షాప్కి ఏపీ జిఎస్టీ ఫస్ట్ స్టార్టింగ్ అప్పటి నుంచి 35 years నుంచి సేల్ ట్యాక్స్ ఇవి ఉంటాయి షాప్కి. ఈ 5 years నుంచి లాస్ట్ జిఎస్టీ 5 years బ్యాక్ ఇంకా బిజినెస్ లేదు నీకని చెప్పి వాళ్ళే క్యాన్సిల్ చేశారు నాది షాప్. అప్పుడు దాకా ఇవన్నీ మెయింటైన్ చేశాను. ఇంతలా ఉన్న నాకు ఒక 2 లక్షలు ఇమ్మంటే, ఒక 2 లక్షలన్నా ఏదన్నా చూడండి అంటే అసలు ఏ విధమైన అవకాశం లేదని చెప్తున్నాను వాళ్ళు. కనీసం చిన్న చేయూత ఒక్కసారి నిలబడితే మళ్ళీ రొటేషన్లోకి వస్తే బిజినెస్ మళ్ళీ పూర్వకాలంలాగా మళ్ళీ చేసుకోగలను ప్రయత్నిస్తే అసలు లేవలేకపోతున్నాను. 5 years నుండి విశ్వ ప్రయత్నం. నా చిన్నప్పటి నుండి గవర్నమెంట్ నుండి ₹1 ఏ విధమైన పథకం ఇంతవరకు తీసుకోలేదు. నా కష్టార్జితమే నాకు ఇది. నేను ఎవరి దగ్గర ₹1 ఆశించి ఉండి కాదు. ఉరకనన్న మాటే నాకు ఇష్టం ఉండదు, ఫ్రీ అనే మాట ఇష్టం ఉండదు. గవర్నమెంట్ ₹1 తీసుకోలేదు. ఏ ఓటుకి ₹1 తీసుకోలేదు నేను ఏ రోజు కూడా. గ్యాస్ సిలిండర్ కూడా 35 years పైనుండి కూడా నేను గ్యాస్ సిలిండర్ కూడా బ్లాక్లోనే కొనుక్కుంటాను.
ఎందుకంటే అసలు నాకు రేషన్ కార్డే లేదు, తీసుకోను. ఆ సబ్సిడీ అటువంటి అవి కూడా నాకు నచ్చదు. ఈరోజు ఇది నా పరిస్థితి. ఇంత నీతి నిజాయితీగా అందరికీ ఉపయోగపడుతూ ప్రతి వాళ్ళకి సాయం చేస్తూ బ్రతికిన నా చివరి క్షణాలు చాలా కోరిక, పెద్ద ప్రపంచంలోనే పెద్ద గుర్తింపు పొందాలని కోరుకుండేది. ఎందుకంటే టెక్నాలజీలో చిన్నప్పటి నుండి చాలా డిఫరెంట్గా ఉండేవాడిని. ఊర్లో అలాగే చెప్పుకునేవారు. స్టార్టింగ్ 86, 87లో ఊర్లో చెప్పుకునేవారు. రేడియో రిపేరింగ్ చేసేటప్పుడు అప్పుడు ఎలక్ట్రానిక్స్లో ట్రయల్స్ విని తర్వాత టీవీ, తర్వాత కంప్యూటర్లోకి వచ్చాక డిస్ట్రిక్ట్ వైడ్గా చెప్పుకున్నారు. 2000లో హైదరాబాద్ అంతా మారుమోగి ఇంచుమించు కొన్ని వందల మంది చెప్పుకున్నారు నా పేరు. ఇక్కడ జిల్లా అంతా కొన్ని సంవత్సరాల పాటు నన్ను చెప్పుకునేవారు. నాకున్న ఈ నాలెడ్జ్ ఇది అంత చాలా ఉంది. తర్వాత అది ఇప్పుడు ఇందులో చెప్పడానికి వీలు కాదు, అది చాలా లాంగ్ అయిపోతుంది. ఈరోజు చివరికి వస్తులకి ఈ దిక్కుమాలుగా ధనంతో ఇలాగ జుగుప్సాకరమైన జీవితం వస్తుందని అసలు కల్లో కూడా ఊహించలేదు. ఈ బ్రతికి ప్రస్తుతం నా బ్రతికి ఎలా ఉందంటే, ఈ మిగిలిన అప్పుల వాళ్ళు కూడా చాలా ఉన్నాయి. అది ఎలా ఉందంటే, అడవిలో వేట కుక్కలు, అడవి కుక్కలు ఉంటాయి, మీకు చూసే ఉంటారు ఎన్జీసీలు. వీటిలోని లేళ్ళని, దుప్పుల్ని, వాటిని పట్టుకుని తింటూ ఉంటాయి. అది ఒక్కో సైడ్ బ్రతికే ఉంటుంది. ఈ వెనక నుంచి బాడీలోంచి ఒక్కొక్క పార్ట్ లాక్కుని తింటే అది చూస్తూనే ఉంటుంది. ఆ జింక కానీ, ఆ లేడి కానీ, ఆ దుప్పి కానీ. ఒక్కసారి ఊహించండి దాని ఎంత బాధ, నరకం. అదే పరిస్థితి నాది. 7-8 సంవత్సరాల పైన అదే పరిస్థితి నాది. అది శారీరకంగా బాధపడుతుందంటే నేను మానసికంగా అంత దారుణమైన చిత్రవద అనిపిస్తున్నాను. అప్పుల వాళ్ళు పక్కన పెట్టి లాస్ట్లో ఆఖరణ ఏంటంటే, కొంతమంది చూడలేక నా స్నేహితులు వాళ్ళు ఇప్పించారు కొన్ని లాస్ట్లో అమౌంట్. అవి ఇంకా కట్టలేకపోయాను. ఎందుకంటే ఇంక పడిపోయాను. ఇంకా నా జీవితమే వెళ్ళట్లేదు, ఇంట్లోనే గట్టలేదు, ముద్దే వెళ్ళట్లేదు. వీధిలో ఎక్కడన్నా ఆ గుళ్ళో ఏదన్నా ఇచ్చేస్తున్నారు, నా అన్నసంతర్పణ చేస్తున్నా, అన్నదానం చేస్తున్నా అంటే బియ్యం బస్తా అందరూ మామూలు ఇస్తారు, మామూలు పిఎల్లో బియ్యం బస్తాల్లో రాస్తారు. నేను సోనా మసూరి బస్తా ఇచ్చేవాడిని. ఆ బియ్యం షాప్కి వెళ్ళి ఆ సోనా మసూరి వాళ్ళకి ఇమ్మని చెప్పి ఆ బస్తా ఇచ్చేవాడిని. ఈ 4-5 సంవత్సరాలు 5 కేజీలు 10 కేజీలు బస్తా పక్కన పెట్టి 10 కేజీలు అయిపోయిన తర్వాత 5 కేజీలు అయిపోయిన తర్వాత 2 కేజీలు కేజీ బియ్యం తీసుకున్న రోజులు ఉన్నాయి. బంగారం కాసు 3,000 టైంలో నాది ఫోన్ బిల్లే 6,000 పైన ఉండేది నెలకి. ఆ పరిస్థితి నుండి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాను. నాకు ఒక్క అలవాటు లేదు, ఒక్క బ్యాడ్ హ్యాబిట్ లేదు. ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అందరూ బాగుండాలని అనుకోవడం. తాగుడు అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, అమ్మాయిలు అంక చూడడం, జోదం కానీ, పేక కానీ, ట్రేడింగ్ చేయడం కానీ ఏమీ అలవాట్లేదు. ఏమీ తిన్నాం. ఇంట్లోకి ఎక్కదెక్క ఖర్చు పెట్టలేదు. ఎప్పుడు ఎంత సఫిషియెంట్ అంతే, ఎక్స్ట్రాలకి ఎప్పుడు అంటే మళ్ళీ అలా పాడు చేసుకున్నాను అనుకుంటారని ఒక్క క్లారిటీ ఇచ్చాను మీకు అంతే. ఇంతకీ ఈ రోజున కొంచెం నాకు ఏదన్నా మీ అందరి సహకారం అందించి కొంచెం చేయూతనిస్తారేమో అని మీ అందరినీ అర్థిస్తున్నాను. యాక్చువల్గా ఇది 4-5 సంవత్సరాల నుంచి చేయాలి. 4-5 సంవత్సరాలు ధైర్యం సరిపోలేదు నాకు.
ఇన్ని వందల సార్లు వేల సార్లు అనుకుని దిగి మళ్ళీ వదిలి మానేశాను. ఇప్పటికీ ఇంకా అడుగు పడట్లేదు అసలు. నా డబ్బు అంత డబ్బు అది ఇచ్చాను, నాకు తిరిగి ఇవ్వాలనేది కాదు, చేసిన సహాయం ఎప్పుడు ఇది కాదు. ఏంటంటే ఈ పరిస్థితుల వల్ల ఆ సహాయం అన్నా చెప్పుకోవాల్సి వచ్చింది తప్పించే అసలు సహాయం నేను చేసిన సహాయాలు నా ఇంట్లోనే తెలియదు. ప్రాబ్లం ఏంటంటే నా లాస్ట్లో నా స్నేహితులకు ఇప్పించినవి కొన్ని ఉన్నాయి, తీర్చలేకపోయాను అన్నాను కదా. వాళ్ళు ఇప్పుడు అందరూ కాదు, కొంతమంది పాపం అంతే. కొంతమంది బయట అప్పులు ఇచ్చిన వాళ్ళు నన్ను పాపం చాలామంది ఉన్నప్పుడు ఇస్తారని చెప్పి అలాగ ఆగారు. కొంతమంది బాగా ఇదిగా బాధపడుతున్నారు. చాలామంది వదిలేశారు, బాగున్నప్పుడు ఇస్తాడులే తెలుసు కదని చాలా నన్ను అర్థం చేసుకుని. ఈ కొంతమంది స్నేహితులు ఇప్పించిన స్నేహితులు ఏంటంటే నేను మోసం చేసేనన్నదే వాళ్ళు. ఎంత మోసం చేస్తావో మమ్మల్ని, అది అత్యంత బాధాకరం, చాలా బాధ. ఏమి చేయలేకపోతున్నాను, కానీ మోసగాడిలా మిగిలిపోయి నా జీవితం అంతా తగలబెట్టుకున్నాను. మొత్తం నా జీవితమే అసలు అందరిలాగా నేను బతకలేదు, అందరిలాగా సుఖ సంతోషాలతో బతకలేదు, ఇది పొందకుండా అందరి గురించి బ్రతికాను. నా డబ్బు నా కష్టార్జితం. మా ఇంట్లో కూడా నేను ఎప్పుడు ₹1 తీసుకోలేదు. మా ఇంట్లో వదిలేసి ఏ ఒక్కటి నేను తీసుకోలేదు. ఇంట్లో కనీసం ఒక గ్లాసు కూడా తెచ్చుకోలేదు మా ఇంట్లో. నేను కొట్టుబట్టలతో బయటకు వచ్చే నా బ్రతుకు నేను బతుకుతున్నాను. అటువంటి మనిషిని కష్టపడి సంపాదించిందంతా ఈరోజు నా జీవితమే ఒక్క సుఖానికి కూడా నోచుకోకుండా ఇలాగా వస్తే ఇప్పుడు ఏంటంటే అందరూ వీళ్ళని నేను మోసం చేశానని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే చాలా అత్యంత బాధాకరంగా ఉంది. ఈ అప్పుల వాళ్ళదిని వీధిని రెండు. మనస్ఫూర్తిగా నిద్రపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో, మనస్ఫూర్తిగా ఒక్క ముద్ద తిని ఎన్ని సంవత్సరాలు అయిందో, మాస్క్ పెట్టుకుని ఇంట్లో కూడా భార్య దగ్గర ఇంట్లో ఫ్యామిలీలో కూడా మాస్క్ పెట్టుకునే బ్రతుకుతున్నాను. కస్టమర్ల దగ్గర అన్ని మాస్క్, లోపల అత్యంత నరకమైన మానసిక వేదన. ఏంటంటే మరలా నిలబడి మళ్ళీ ఇలా అన్ని అప్పులు, కేవలం ఈ అప్పులు ఇవన్నీ తీరి. ఎందుకంటే పోకూడదు మనిషిని. అందరూ అప్పు తీర్చాలి, ఎందుకంటే తీసుకున్నాక ఖచ్చితంగా బాధ్యత నేను ఖచ్చితంగా ఫీల్ అవుతాను. డబ్బు తీసుకున్నది ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలి. చాలామందికి చాలా వడ్డీలు ఇచ్చాను, చాలా వడ్డీలు అన్నీ ఇది, కానీ తీసుకున్నది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఏంటంటే అవకాశం రావట్లేదు. నా కష్టార్జితం రావాలి. మరలా నేను లేచి నిలబడితే ఇవన్నీ తీసుకోగలుగుతాను. పూర్తిగా మోడైపోయింది చెట్టు. లాస్ట్లో కూడా చెప్పాను, నన్ను పూర్తిగా చెట్టు ఇలాగ అయిపోయింది, లాస్ట్లో ఇంకా వ్యాపారం పడిపోతుంది. అప్పుడు కొన్నాళ్ళు నాకు అవకాశం ఏమైనా గ్యాప్ ఇవ్వండి అంటే వదిలేదు నన్ను. చిగుళ్ళు కూడా కోసేయకండి, ఎండిపోతుంది చెట్టు మొత్తం. చిగుళ్ళు కూడా కోసేస్తే మొత్తం మోడైపోతుందండి, ఇంకా నేను ఎందుకు పనికిరానంటే అక్కడ చిగుళ్ళు కూడా కోసి నా దగ్గర 100 పట్టుకెళ్ళిపోయేవారు. షాప్లో ఎంత ఉంటే అంత పట్టుకెళ్ళిపోయేవారు. అలా షాపు చితికిపోయింది మొత్తం. ఈరోజు ఎందుకు పనికిరానిపోయాను. వాళ్ళకి ఇది అయిపోయింది. కొన్నాళ్ళు అప్పుడే నిలబడి అలాగ వదులుంటే మళ్ళీ అలా లైన్లో వచ్చేసి చాలా ఇప్పటికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాకు యోగం ఉంది, ఇలాగా రాసిపెట్టే యోగం ఉంది, ఇవన్నీ పడి యోగం ఉంది. ఎన్ని పడినా పర్లేదు. ఏంటంటే పోయేలోపు మొత్తం నేను మరలా వీళ్ళందరికీ ఏదో ఒకటి చేసి, ఇంట్లో కూడా ఏదో ఒకటి కొంచెం సెటిల్ చేసి వీళ్ళందరూ బాకీలు తీర్చి పోయే ముందు మనశ్శాంతిగా పోవాలని ఒక్క కోరిక.